అన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాను అంటే ఎందుకన్నా అన్న. ఇప్పుడు 10 సారి ఫస్ట్ అందరికీ అవకాశం ఇచ్చామన్న, అసలు పని చేస్తలేదు, అవకాశం ఇస్తాను కదని తెలుస్తుంది ఏదన్నది. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆల్రెడీ వరం గారిని చూసాం, మేడం గారిని ఆల్రెడీ ఒకసారి చూసాం, అందరూ చేశారు, చేయలేదు అన్నాం. కానీ ఏదో ఆయన వచ్చి డెవలప్ చేస్తాను అన్నారంటే ఒక అవకాశం ఇస్తానుగా తెలుస్తుంది ఏదో ఒకటి. మన ఎవరు వచ్చి ఏదో చేస్తున్నారు, ఏదో రూమర్లో ఈ మెజార్టీ విషయం నాకు తెలియదు అన్న. పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇస్తే డెవలప్ అవుతా లేదు తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ కూడా ఛాన్స్ ఇచ్చారు, ఆయన చేసి చూపెట్టారు. అలాగే పవన్ గారు ఛాన్స్ ఇస్తే ఆయన చేసి చూపెడతారు. అంతేగా మనం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఏదైనా సరే అది మంచిగా చెడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ లేదని తర్వాత విషయం తర్వాత చేస్తారు. అంతేగాని ఎవరో ఏదో చేసే ఏదని కాదు. పవన్ ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఖచ్చితంగా టాప్ ఎమ్మెల్యే అని అవుతుంది, డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నానన్న. ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చారు, ఇంటికి జాబ్ అయితే బాబు ఎత్తున్నాడు, అవన్నీ 2019లో అయ్యవే, దానికోసం అంటలేదు. ఇప్పుడు 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారన్న, సచివాలయాలు చేశారన్నారన్న. చేశారు, మంచి చేశారు, అది కావట్లేదు. వాలంటీర్ చేశారన్న, అది మంచి చేశారు, అది కాదంటలేదు. ప్రతి యువత కాకినాడ సామి స్ట్రీట్లో ట్రైనింగ్ అయ్యానన్న. డిఎస్సీ నోటిఫికేషన్ కోసం చూశాను, ఇప్పుడు దాకా నోటిఫికేషన్ చేయలేదన్న. అక్కడ నాలా ఆల్రెడీ ఫ్రెండ్స్ చాలా విజయనగరం వాళ్ళు అక్కడెక్కడ అందరూ కాకినాడలో కోచింగ్ తీసుకుంటారు. వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తారని చూతా వెయిట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ చేయలేదు. వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, రూమ్ రెంట్లు కట్టుకుంటా ఆ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కానిస్టేబుల్ అన్నారన్న, ఎస్ఐ అన్నారన్న, ఎప్పుడు తీసారన్న, దేనికి నోటిఫికేషన్ చేయలేదన్న. జగన్ వచ్చారు, జగన్ బ్లేమ్ చేశారని కాదన్న. ఒక చదువుకున్న యువతకని చెప్తున్నాను, నాకంటే నేను మార్పు కావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే కాకినాడ కోచింగ్ తీసుకున్నానన్న, నోటిఫికేషన్ చేస్తారని తీసి ఇప్పుడు దాకా నోటిఫికేషన్ చేయలేదు. నాలుగు చదువుకున్న ఫ్రెండ్స్ చాలామంది కాకినాడ రూమ్లో పార్ట్ టైం చేసుకుంటా రెంట్ కట్టుకుంటా రూమ్లో ఉన్న నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు దాకా కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీసిరన్న, మళ్ళీ పేపర్ కరెక్షన్ సరిగ్గా లేదు, మళ్ళీ ఆపేశారు. అంటే కోర్టులో కేసులు వేశారు టీడీపీ వాళ్ళు, అందుకే ఎందుకు వేశారన్నా, అది ఫ్రాడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన, అందుకే స్టే పెట్టారు. అంటే ఎవరో వేసి ఏదో ఆప్చారు కదన్నా. ఇప్పుడు ఓన్లీ మాట్లాడితే కేవలం నిరుద్యోగం కోసం మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు కొత్తదనం కావాలన్నా, మార్పు కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పెడవలు పవన్ కళ్యాణ్ ఇస్తే కావాలన్నా. అందుబాటులో ఉన్నారో లేరన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెడవడం డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ వస్తాయి, యువతకు మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని నా యొక్క ఒపీనియన్ అన్న. అంటే మేము దాదాపుగా 2.5 గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది మేము 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందని జగన్ గారు చెప్తున్నారు. అవునన్నా, ఇచ్చారన్న. ఇప్పుడు ఇచ్చిందన్న కరెక్ట్ అన్న. ఇప్పుడు 2.5 మిగతా యువత అన్న, మరి ఇచ్చిన అవకాశాలు ఎప్పుడు ఇచ్చిన టైంలో కూడా ఇప్పుడు సచివాలయాలు ఇచ్చారన్న, అది ఇచ్చారన్న, అన్నీ ఇచ్చారన్న. ఓకే అన్న, మిగతా ఇప్పుడు సచివాలయాలు వీళ్ళు కూడా ఇప్పుడు కానిస్టేబుల్ ఇప్పుడు ఓన్లీ వాటికి వివరాలు కానీ ఇప్పుడు సివిల్స్ అనేది కూడా ఉంటుంది కదన్న. ఉద్యోగాలు అనేది కేవలం సచివాలయాలు వీటికి సంబంధించింది కాదు కదా. నాలో చదువుకున్న కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, ఇది కానీ డిఎస్సీ నోటిఫికేషన్ కానీ, టీచింగ్ ఫీల్డ్ కానీ ఏం తీసారంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఒక్కటి చెప్పనన్న, ఒక్క దేశం చెప్పిన పూర్తి మద్యపాన నిషేధం అన్నారన్న, ఎక్కడ చేశారన్న? ఏం చేయాలి? చెత్త బ్రాండ్లు అనేది తిప్పారన్న, అప్పుల్లో ముంచారన్న రాష్ట్రాన్ని అంతా. ఆ బ్రాండ్లన్నీ చంద్రబాబు గారు తీసుకొచ్చినాయి, ఎంఓయూ చేశారు, మేము తప్పక ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది అన్న. 2019లో అప్రూవల్ బిల్ ప్రకారం ఎక్కడ అప్రూవ్ చేశారన్న? 2019లో బ్రాండ్ రిలీజ్ అవ్వలేదన్న. అది అప్రూవల్ 2021 అక్టోబర్ 19 అన్న. నీకు ఆల్రెడీ విత్ రికార్డ్ చేపెడుతున్నాను, తప్పలేదు అనేసి అంటున్నారు. లేదన్న, అది అందరూ చేసిన మంచి ఫ్రాడ్ అన్న చెప్తున్నాను. మొత్తం అంతా నాశనం చేస్తారన్న. ఇప్పుడు ఏంటంటే అవకాశం ఇచ్చారంటే, జగన్ అవకాశం ఇచ్చారంటే చేశారన్న. అది అవకాశం ఇచ్చి తర్వాత చేశారు అంటే ఇంకా అవ్వదు కదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికో పర్సనల్ అవకాశం ఇచ్చి చేయకపోతే తర్వాత బ్లేమ్ చేయాలి ఏదైనా సరే. పిఠాపురంలో దించారు జగన్ గారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి అని అంటున్నారు. అదంతా అపోహన్న. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఓడించి ఎవరి తరం కదన్నా సరే, పిఠాపురం ప్రతి ఒక్కరు పవన్ వెనకాల ఉన్నామన్న. ఏదైనా సరే యూత్ అంతా ఇదంతా అందరం కోరుకున్నంత మార్పు వంగగీత మేడం గారు చేశారన్న, వరం గారు చేశారన్న. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇవ్వాలన్న. పవన్ కళ్యాణ్ అవకాశం ఇష్టంగా తెలుస్తుంది. ఏదైనా మార్పు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ ఇవ్వాలి కదన్నా. ఛాన్స్ ఇచ్చి అవ్వలేదంటే తర్వాత విషయం అన్న. ఛాన్స్ ఇవ్వకుండా మార్పు కావాలంటే ఎలా వస్తుందన్న? ఎవరైనా సరే నాలాంటి యువతగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మార్పు ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వస్తుందన్న. నేను జనసేన కాదు, టీడీపీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు కోరుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరు లేని టైంలో పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో చనిపోయిన ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ₹1,00,000 ఏ రాజకీయ ఇచ్చారన్న? ములుపై ప్రాంతాలకి ఎవరు ఇచ్చినా ఏ రాజు ఇచ్చాడు? ప్రతి ఒక్కరు హెలికాప్టర్ తిరిగిన పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ చేసి ఎవరు చేసినా ప్రతి ఊరు వెళ్ళి ప్రతి టైంలో ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరంటే 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారు, 2 చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారంటే అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఏదైనా కనీసం ఒక అవకాశం ఇచ్చిన తర్వాత చేయలేకపోతే తర్వాత అప్పుడు అడగాలని ఏదైనా సరే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వాలన్నా పిఠాపురం మార్పు రావాలన్నా పవన్ కళ్యాణ్ రావాలన్నా పిఠాపురానికి. అంటే సింగిల్గా వచ్చి ఉంటే బాగుండేది, కూటమితో వస్తే మేము చంద్రబాబునే వద్దనుకుంటున్నాము, కానీ ఆయన్నే సీఎం చేయాలనుకుంటున్నారు. మేము పవన్ కళ్యాణ్ సీఎం చూడాలనుకుంటే నేను చంద్రబాబుని సీఎం చేస్తాను, నేనే అవను అనేసి పవన్ కళ్యాణ్ అంటాం చాలా మందికి నచ్చలేదు కదా. దాన్ని అవునన్న, అప్పుడు ఆ వ్యాఖ్యలు అన్నీ వచ్చాయన్న, అన్నీ చేశారు. ఏంటంటే పొత్తులో ఉన్నప్పుడు ఏదో సకల ఇప్పుడు ప్రతిపక్షాలు ఉంటారన్న, ఏదో మాట్లాడుతూ ఏదో రూముల్లో పుట్టిస్తారు. అది అన్నీ మనం ప్రజలకు ఇప్పుడు తెలుసన్న, ఏది వాట్ ఎవర్, ఏది రాంగ్ ఏది రైట్ అనేది అందరికీ తెలుసన్న. ఏటన్నది ఖచ్చితంగా పిఠాపురానికి మార్పు కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా. అంటే యువత ఓట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ భర్త పెద్దల ఓట్లు పడవని అంటున్నారు. అది అంతా అపోహ అన్న, ఆల్రెడీ ఏది లేదన్న. పిఠాపురం 10 నియోజకవర్గాలు ఇప్పుడు కావాలన్నది పవన్ కళ్యాణ్ వస్తారన్న పిఠాపురానికి. అయితే ఎవరు ఏమన్నా సరే మెజార్టీ ఆయన లక్ష మెజార్టీ రాకపోవచ్చు కదన్నా, కనీసం 40,000 మెజార్టీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవుతారన్న ఎమ్మెల్యే గారు. అంటే దొరబాబు గారిని కాదని వంగ గీత గారిని దించడం పైన మీ అభిప్రాయం? అవునన్నా, దొరబాబు గారు అవకాశం ఇచ్చారన్న, ఆయన అవకాశాన్ని నిరూపించలేకపోయారన్న. ఎందుకంటే ఆయన ఏంటంటే ఆయన చేయలేదని అన్నా చేసామని అన్నా అన్న. ఆయనకి ఏంటంటే అంత యాక్టివ్గా మామూలుగా ప్రతి అంతా వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళని గ్యాదర్ చేయలేదన్న. కొన్ని యాక్టివ్ విషయాలు కానీ పనుల విషయాలు కానీ ప్రతిదీ కార్యకర్తగా డిఫెండ్ అవ్వడం, మీరు చేయడం, వాళ్ళకి అప్పు చెప్పడం, నేను స్వయంగా చూసుకొని ఏ పని చేయలేదన్న అని చెప్పి ఒక ఛాన్స్ వరం గారికి ఇచ్చారన్న, ఒక ఛాన్స్ వంగ గీత మేడం గారికి అందరికి ఇచ్చారని చూశాను. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ ఇస్తే చేస్తారు చేయరని తెరదేశం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే ఖచ్చితంగా పిఠాపురం డెవలప్ అవుతుంది అన్న. అంటే చాలా మంది యువత ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తాను, పిఠాపురం ఎక్కడికి ఖచ్చితంగా వెళ్తుందన్న. అంటే ఇప్పుడు స్థానికులు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన స్థానికంగా ఈ ఏరియాలో ఉండరు, మాకేదైనా సమస్యలు వస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి అనేసి అంటున్నారు. ఇప్పుడు అదే వర్మ గారు కానీ గీతా గారు కానీ అంటే మా ఇంట్లో వ్యక్తిలా ఉంటారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్థానికంగా ఉన్నా ఎక్కడున్నా కావాలన్నా మనకు కావాల్సింది ఏంటన్నా, మనకు కావాల్సింది పనిచేయడం కావాలి, పనిచేయడం కావాలి. అది ఏ రూపంలో వస్తాం మనకి ఏంటన్నా అంటే ఎవరు చేస్తారు ఇక్కడ మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని? సమస్యలు చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ డైరెక్టర్గా అవుతారన్న. ఎవరో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో మాట్లాడతారన్న, ఆయన వస్తాడో రాదన్న ఫస్ట్ వస్తాను కానీ తెలుస్తుంది. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు ఒకసారి అన్న, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ఎమ్మెల్యేగా నెగ్గారన్న. అక్కడ నెగ్గారు ఎమ్మెల్యే ఆ ఊరన్నా చూసుకుంటారా? ఇప్పుడు జగన్ గారు పులివెందులు అన్నారన్న, ఇప్పుడు జగన్ గారు పులివెందులో నెగ్గారన్న. జగన్ పులివెందులో నెగ్గారు అని చెప్పి పులివెందులో 10 ఫంక్షన్ జగన్ గారికి వెళ్తారన్నా. మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం విమర్శించిన ప్రతి ఒక్కరు నేను చెప్తానన్నా. జగన్ గారు పులివెందులో ఎమ్మెల్యేగా నెగ్గారన్న. ప్రతి ఇంటికి ఫంక్షన్కి వెళ్ళగలరు. ఆయన స్థానిక ఎమ్మెల్యే కదా అక్కడ. ఆయన సంబంధించిన చూసుకుంటారా, ఆయన చూసుకుంటారా? అలాగని చెప్పి జగన్ గారు ప్రతి ఇంటికి ఫంక్షన్కి వెళ్తారు పులివెందుల్లోనే. ఇప్పుడు జగన్ గారి కోసం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం స్థానిక ఎమ్మెల్యే కావాలి కాబట్టి చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్న, ఆయన రారు 10 ఇంటికి రారు అన్నారు. అప్పుడు జగన్ గారు పులివెందులో నెగ్గారు. ఆయన సార్ స్థానిక ఎమ్మెల్యే పులివెందుల్లో. ఆయన 10 ఫంక్షన్ కానీ వెళ్ళగలరా? 10 సమస్యలు లేట్ కానీ చెప్పుకోగలరా కార్యకర్తలు వచ్చి? వాళ్ళ కింద వాళ్ళు పనిచేస్తారా, జగన్ గారు పనిచేస్తారా? ఒక మెయిన్ పాయింట్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి, వాళ్ళకి కావాల్సిన పనులు జరగడం కావాలా. అంతేగా ఇప్పుడు ఉదాహరణకి మీ పవన్ కళ్యాణ్ కోసం చెప్పారు కాబట్టి నేను జగన్ కోసం చెప్తున్నానన్న. పులివెందులో జగన్ గారు నెగ్గారన్న. ప్రతి ఇంటికి పులివెందులో జగన్ గారు వెళ్తే సెక్యూరిటీ పరంగా ఆయనకు అవుతుంది. అది ప్రతి ఫంక్షన్కి, ప్రతి స్థానిక, ప్రతి ఈదికి, ప్రతి వాటికి తిరగలరా ఆయన? ఏంటంటే అన్న, ప్రజలు ఏదో మాట్లాడతారన్న, ఏదో చేస్తారన్న. అయితే ఇప్పుడు పవన్ ఇప్పుడు సీఎం స్థాయి సీఎంది ఎవరు అలాగే ఉంటుంది ఎవరన్నా సరే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ప్రతి ఫంక్షన్కి వస్తారు, స్థానిక సమస్యలు చెప్పుకోలేకపోతారంటే పులివెందులో జగన్ డైరెక్ట్గా కార్యక్రమాలు చెప్పుకుంటారు ఏంటన్నా? వాళ్ళకి ఎంత పని చేస్తారా, జగన్ గారు వాళ్ళకి ఎంత చేస్తారా? ఏదైనా ఈ లాజిక్ కూడా మీరు అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అడిగి మాట్లాడారన్న ఏదైనా సరే. ఫైనల్ గా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా, మార్పు కావాలన్నా, అభివృద్ధి అంటే పవన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా. ఆయన అంటే మేము పిఠాపురం ప్రజలందరూ ఉన్నామన్నా. ఏదైనా సరే జై జనసేన.